ప్రకాష్ రాజ్ గారు మీరు రాముణ్ణి విమర్శించారు, శ్రీరామచంద్రుణ్ణి. మేమంతా అవతార కృషిగా భావించి శ్రీరామచంద్రుని విమర్శించినందుకు మేము చాలా చింతిస్తున్నాము. మీకు 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. మీకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు రాలేదు. అవి రానికి ఆ అవార్డుల కోసం మీరు ఈ ఎత్తుగడ వేశారు. ఇలా రాముని విమర్శిస్తే మీరు వ్యవస్థని ప్రశ్నించకుండా, ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, ఎంపీలని ప్రశ్నించకుండా శ్రీరామచంద్రుని విమర్శిస్తే మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇస్తారనే మీ దొంగెత్తది. మీ ప్లాన్ అలాంటి ప్లాన్ కోసం మీరు పనిచేస్తున్నారు. అవార్డుల కోసం మీరంతా ఏమైనా చేయగలరు. చాలా జూనియర్ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు మీ సినీ ఫీల్డ్లో. వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు. ఎంతోమంది సినీ ఫీల్డ్లో చాలామంది బాధపడుతున్నారు తిండి లేక. వాళ్ళ గురించి ప్రశ్నించలేదు. శ్రీరామచంద్రుణ్ణి పాత్రలు వేసి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే శ్రీరామచంద్రుని యొక్క పవర్ అటువంటిది. మీరు శ్రీరామచంద్రుని విమర్శిస్తూ ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయినారు. మీకున్న నాస్తికత్వం పవర్ అటువంటిది. దేవుడిని నమ్మితే ఎప్పుడైనా సరే మంచి స్థానానికి వెళ్తారన్న దానికి సీనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి అలంకరించారు. శ్రీరామచంద్రుని పాత్రలు పోషించి, కృష్ణుని పాత్రలు పోషించి అతను సినీ రంగంలోనే రారాజుగా వెలిగి, విశ్వనట సార్వభౌమగా వెలిగి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు. మీరు నాస్తికునిగా ఉండి ఏం సాధించారు? కనీసం ఎమ్మెల్యే సీటు, కార్పొరేటర్ సీటు కూడా సాధించలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరేమన్నా నిజాయితీగా ఉంటే మీరు వ్యవస్థని ప్రశ్నించరు, దేవుణ్ణి ప్రశ్నిస్తారు. దేవుణ్ణి ఎప్పుడు విమర్శిస్తారు? ఎందుకో మాకు అర్థం కాదు. మీకేమన్నా ఉంటే మినిస్టర్లని, ఎంపీలని, ఎమ్మెల్యేలని ప్రశ్నించండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో, రాష్ట్రంలో. ఆ సమస్యలపైన మీరు ప్రశ్నించండి. మీరు కూడా వలస కూలి వంటి వారు. ఎందుకంటే కర్ణాటక నుంచి మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. దాని ప్రకారం మీరు కూడా ఒక వలస కూలి లాంటి వారే. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోషిస్తున్నారు. మీ వల్ల చాలామంది నటులు తమ నటన జీవితాన్ని కోల్పోయారు. అందులో కోట శ్రీనివాసరావు గారు ఎవరు? కోట శ్రీనివాసరావు గారు బతుకున్నప్పుడు చాలా బాధపడేవాళ్ళు. మీరు వేరే రాష్ట్రం వాళ్ళని చెప్పి తెలుగువారి రాష్ట్రానికి వచ్చి కోట శ్రీనివాసరావు గారి పాత్రలన్నీ మీరు కొట్టేశారు. అలానే చాలామందికి నట జీవితం లేకుండా చేశారు. మీరు కూడా దోపిడీదారులు, వలస కూలీలని మేము చెప్తున్నాం.